నమస్తే, జై శ్రీరామ్. బంగ్లాదేశ్ అని ఈరోజు మనం పిలుస్తున్న దేశం ఏదైతే ఉందో అది ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్. 1947 ఆగస్టు 15వ తేదీన తూర్పు పాకిస్తాన్గా ఆవిర్భవించిన దేశమే తర్వాత కాలంలో బంగ్లాదేశ్ అయింది. అయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం అని మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో ఢాకేశ్వరి ఆలయం ఉంది. 18 శక్తిపీఠాల్లో కాకుండా 51 లేదా 108 శక్తిపీఠాలని చెప్పే పెద్ద లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పట్టికలో అనేక శక్తిపీఠాల్లో ఈ ఢాకా నగరంలో ఉన్న ఢాకేశ్వరి క్షేత్రం కూడా, అంటే ఢాకేశ్వరి ఆలయం కూడా ఒక శక్తిపీఠ కేంద్రం. అంతటి మహిమాన్వితమైన శక్తిపీఠం మనం దేశ విభజనలో భాగంగా అఖండ భారతం విచ్ఛిన్నమైనప్పుడు 1947 ఆగస్టు నెలలో తూర్పు పాకిస్తాన్గా చేజార్చుకున్నాం. అదే తర్వాతి కాలంలో 1971లో బంగ్లాదేశ్గా పేరు మార్చుకొని సరికొత్త దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడటం జరిగింది. అయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని ఢాకేశ్వరి ఆలయం 12వ శతాబ్దంలో సేన వంశీయుల చేత నిర్మించబడింది. దేశ విభజన సమయంలో ఆలయం యొక్క అసలు విగ్రహాన్ని కోల్కతాకు తరలించారు. 12వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతనమైన ఆలయంలో ఉన్న ప్రధానమైన అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో దేశ విభజన సమయంలో మన వైపు ఉన్న బెంగాల్, దాన్నే మనం వెస్ట్ బెంగాల్ అంటాం. ఎందుకంటే ఈస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ పాకిస్తాన్గా మారి బంగ్లాదేశ్ అయింది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరానికి ఆ విగ్రహాన్ని, శక్తిపీఠ ఆలయంలో ఉన్న ఢాకేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కోల్కతా నగరానికి తరలించడం జరిగింది. తూర్పు పాకిస్తాన్ అంటే మనం చెప్పుకున్నట్టుగా నేటి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత అక్కడ హిందువుల పరిస్థితి దిగజారింది. స్థానిక ముస్లింలు హిందువుల ఆస్తులను కబ్జా చేయడం, మహిళలను వేధించడం వంటి ఆకృత్యాలకు పాల్పడేవారు. 1971 హిందువులపై జరిగిన మారణ కాండలో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు పాకిస్తాన్లో ఉన్న బెంగాలీ మాట్లాడే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు అందరి మీద కూడా పశ్చిమ పాకిస్తాన్ అంటే ఈరోజు మనం పాకిస్తాన్ అంటున్న ఇస్లామాబాద్ రాజధానిగా ఉన్న ప్రధాన పాకిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఉర్దూ మాట్లాడుతూ లేదంటే పంజాబీ మాట్లాడే పాకిస్తానీ సైనికులు వచ్చి ఈ బెంగాలీ మాట్లాడే సాటి ముస్లింలతో పాటు మైనారిటీలుగా బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులని, ఇతర మతాల బౌద్ధులని, క్రిస్టియన్లని కూడా ఊచకోత కోయడం, మహిళల్ని ప్రాణాలు తీయడం, అలాగే వాళ్ళపైన అత్యాచారాలు చేయడం దారుణంగా జరిగింది. ఒక అంచనా ప్రకారం హిందువులు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తారు. సుమారు 5 లక్షల మందికి పైగా హిందూ మహిళలు అపహరణకు, అత్యాచారాలకు గురవటమే కాకుండా మత మార్పిడికి కూడా అప్పట్లో గురయ్యారు. ఆ లెక్కలేవి సరిగ్గా లేకపోవడం మరింత విషాదకరం. దాదాపు 1 కోటి మంది హిందువులు బంగ్లాదేశ్ వదిలి భారత్కు వలస వచ్చేయాల్సి వచ్చింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులపై దాడులు, రమణకాళి మందిరం విధ్వంసం. ఢాకా యూనివర్సిటీ లోపల ప్రాంగణంలో ఉన్న రమణకాళి మందిరాన్ని మతోన్మాదులు విధ్వంసం చేయడం అప్పట్లోనే జరిగింది. ఆనాటి భయానక స్థితికి ఇవన్నీ నిదర్శనాలు. ఢాకేశ్వరి ఆలయంపై కూడా, ఢాకేశ్వరి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ముఖ్యంగా హిందువులకు భారతదేశంలోని, బెంగాల్లోని, అలాగే బంగ్లాదేశ్లోని హిందువులకు అత్యంత పవిత్రమైన ఢాకేశ్వరి ఆలయంపై కూడా సైనిక ఆక్రమణ జరిగింది. పాకిస్తానీ సైనికులు ఆక్రమించడం జరిగింది. అక్కడ మహిళలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఇదంతా 1971లో జరుగుతోంది. బంగ్లాదేశ్ అధికారికంగా ఏర్పడక ముందు స్థానిక ముస్లింలు హిందువుల కదలికలపై గూఢచర్యం చేస్తూ సైన్యానికి సమాచారం అందించేవారు. 1992లో ఢాకేశ్వరి ఆలయాన్ని నేలమట్టం చేసి భారీగా హింసాకాండకు కూడా పాల్పడ్డారు. ఆలయ పూజారి తన కుటుంబం తరతరాలుగా ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని, చావుకు కూడా వెరవమని ధైర్యంగా చెప్పడం ఇక్కడ కొసమెరుపు. యూదుల హోలోకాస్ట్ అంటే హిట్లర్ చేతిలో యూదులు చనిపోవడానికి, హత్యలు చేయబడడాన్ని హోలోకాస్ట్ అంటారు.
యూదుల హోలోకాస్ట్ గురించి ప్రపంచం గొంతు ఎత్తుతుంది, కానీ బంగ్లాదేశ్ హిందువుల మారణ కాండపై ఎందుకు మౌనం వహిస్తుంది అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ దుర్మార్గపు మారణకాండ 9 నెలల పాటు సాగింది. భారతీయ సైన్యం రంగంలోకి దిగి 1,35,000 మంది పాకిస్తానీ సైనికులను లొంగదీసుకున్నప్పుడు మాత్రమే ఈ రక్తపాతం చివరకు ఆగింది. దోషులను శిక్షించడం, బాధితులకు న్యాయం చేయడంలో ఆనాడు ఘోర వైఫల్యం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడినప్పటికీ హిందువుల జీవితాల్లో నాటికి నేటికి పెద్ద మార్పు రాలేదు. నేటికి హిందువులు మతపరమైన అభద్రతా భావంతోనే బతకాల్సిన పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ విముక్తి అంటే కేవలం పాక్ సైన్యం వెళ్ళడం కాదు, హిందువులకు నిజమైన స్వేచ్ఛ రావడం. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం హిందువుల వ్యతను గుర్తించి వారి హక్కుల కోసం గళమెత్తాలి. బంగ్లాదేశ్ చరిత్రలో హిందువుల రక్తంతో రాసిన అధ్యాయం 1971 కంటే ముందు, ఆ తర్వాత అనేక దఫాలుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారడానికి ముందు జరిగిన దారుణ మారణకాండలో బంగ్లాదేశీ ముస్లింలు చనిపోవడం గురించే చెప్తారు పాకిస్తాన్ సైనికుల చేతులు. కానీ అక్కడున్న హిందూ మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు, మానాలు కూడా లెక్కలేనన్ని పోయాయి, మత మార్పిడికి లోనయ్యారు. ఇవన్నీ మన పాఠ్యపుస్తకాల్లో, బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల్లో, పాకిస్తాన్ పాఠ్యపుస్తకాల్లో ఉండకపోయినా భారతదేశ పాఠ్యపుస్తకాల్లో 1971కి ముందు కొన్ని నెలల పాటు 9 నెలల పాటు జరిగిన మారణకాండ, హిందువులపై జరిగిన ఊచకోతలు, హిందువులపై జరిగిన అత్యాచారాలు మన పాఠ్యపుస్తకాల్లో కూడా మనకు ఎక్కడా కనిపించకపోవడం నిజంగా పెద్ద విషాదం. దానివల్లే బంగ్లాదేశ్ విముక్తి ఇందిరాగాంధీ చేసింది అనే మనం ఒక వాక్యం మాత్రం చదువుకొని మర్చిపోతుంటాం. కానీ బంగ్లాదేశ్ ఏర్పాటులో అనేక హిందూ ప్రాణాలు బలయ్యాయి. హిందూ మహిళల, హిందూ తల్లులు, సోదరిమణుల మానాలు బలైపోయాయి. భారతదేశ సైనికులు కూడా 3,000 మంది ప్రాణాలు కోల్పోతే తప్ప బంగ్లాదేశ్ ఏర్పాటు సాధ్యం కాలేదు. ఇవన్నీ జరిగినా కూడా అప్పటి భారతదేశ పాలకులు 90,000 అని ఒక లెక్క చెప్తారు, 1,00,000 పైన అని కూడా ఇంకొక లెక్క చెప్తారు. అంతమంది పాకిస్తానీ సైనికులు మన చేతిలో ఉంటే కూడా బంగ్లాదేశీ మైనారిటీ హిందువుల రక్షణ కోసం ఎటువంటి షరతులు పెట్టకుండా బంగ్లాదేశీ హిందువుల ప్రాణాలు, మానాలు గాలికి వదిలేసి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఢాకేశ్వరి ఆలయానికి కూడా ఎటువంటి భద్రత లేకుండా మతోన్మాదుల పిడికిట్లో బంగ్లాదేశ్ మైనారిటీ హిందువులని, అలాగే అక్కడున్న దేవతల ఆలయాలని కూడా గాలికి వదిలేసి మన పాలకులు బంగ్లాదేశ్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దాని ఫలితమే ఈ రోజుకి మనం బంగ్లాదేశ్లో అనేక మంది హిందువుల హత్యలు, బలాత్కారాలు, అత్యాచారాలు చూస్తూనే ఉన్నాం. మనకు పాకిస్తాన్ ఏర్పాటులో భాగంగా జరిగిన హింస అంటే పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇస్లామాబాద్, కరాచీ, ఇటువైపు మనకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వైపున ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ అప్పట్లో పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈ పాకిస్తాన్ వైపు నుంచి హిందువుల శవాలు రైళ్లలో వచ్చాయనే మనం సినిమాల్లో కానీ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. కానీ బంగ్లాదేశ్ వైపు తూర్పు పాకిస్తాన్లో జరిగిన హిందువుల ఉచ్చకోత అంతకంటే పెద్దది. 1946లో మొదలైన డైరెక్ట్ యాక్షన్ డే హింస నుంచి మొదలు పెడితే నేటికి బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్లో హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 1947లోనే మొదలైన ఢాకేశ్వరి ఆలయం మీద దాడి నుంచి మొదలు పెడితే 92లో ఢాకేశ్వరి ఆలయాన్ని నేలమట్టం చేయడంతో కొనసాగిస్తే అత్యంత తాజాగా కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్లో శ్రీరాముడి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి మరోమారు మైనారిటీ హిందువులని, ప్రపంచవ్యాప్త హిందువులని కూడా బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాద మూకలు అవమానించడం మనకు తెలిసిన విషయమే. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితి ఈరోజు ఇలా దయనీయంగా ఉండడానికి 1947 నుంచి మొదలుపెట్టి 1971 వరకు, ఆ తర్వాత 2014 వరకు
వివిధ ప్రధానమంత్రులు చేసిన తప్పిదాలే కారణమని మీరు అనుకుంటున్నారా? మోదీ వచ్చిన తర్వాత 2014 తర్వాత బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదని తెలుసు. అయినప్పటికీ సిఏఏ చట్టం లాంటివి తీసుకొచ్చి బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వాళ్ళు భారతదేశంలో వచ్చి స్థిరపడడానికి కనీసం ఒక చట్టాన్ని చేయడం అయితే జరిగింది. అటువంటి ప్రయత్నం కూడా గత పాలకులు చేయలేదు. ఇవన్నిటి మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.